ఏంటి ఈవిడ రోజు తాగుతూ తింటూ కనిపిస్తుంది అనుకుంటున్నారా? మరి అంతే కదండి. మనము ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రింక్స్ కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ కానీ తింటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాము, మన ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. ఆడవారు ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్లేనండి. ఓన్లీ మనము మన పిల్లల కోసము మన హస్బెండ్ కోసమే కష్టపడితే కాదండి, మన కోసం కూడా కొద్దిగా సమయం కేటాయించుకొని మనకు కావలసిన పోషకాలు మన ఆరోగ్యం బాగుండేలాగా బరువు మెయింటైన్ చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాగే వెయిట్ పెరగకూడదు. ఒకవేళ ఎక్సర్సైజ్ అవి చెయ్యలేక వెయిట్ పెరుగుతున్నారు అనుకుంటే కాన ఇలాంటి డ్రింక్స్ తాగటం వలన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకు కాల్షియం, ఐరన్, మనకు కావలసిన విటమిన్స్, మినరల్స్ అన్ని ఇలాంటి డ్రింక్స్ తోటి రావటంతో పాటు ఇప్పుడిప్పుడే వస్తున్న మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అన్నీ తగ్గుతాయి. సో వాటి కోసం మనం ఏం పెద్ద కష్టపడవసరం లేదు. ఆల్వేస్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన ఇంటిల్లి వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్. సో ఈరోజు ఈ డ్రింక్ అంటే నిన్న చూసారు, నిన్న చేసిన ఆ డ్రింక్ తో మిగిలిన ఆ రాగి మనం తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా రాగి పేస్ట్, ఆ రాగి పేస్ట్ సగము నిన్న మీకు ఒక వీడియోలో చూపించాను. ఎండకు నీరసం రాకుండా అలాగే శక్తి ఎలాగా మెయింటైన్ చేస్తూ మనం ఎండలో ఎంత తిరిగినా సరే హుషారుగా ఉండడానికి. అలాగే అదే మిగిలిన రాగి పేస్ట్ తోటి మనము ఈరోజు హెల్తీ డ్రింక్ అనేది తయారు చేసుకొని తాగుతున్నాం. సో ఇది తాగటం వల్ల ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్, మినరల్స్ అన్నీ చేరి నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ తో పాటు మెయిన్ అండి మోకాల నొప్పులు అనేవి తగ్గుతాయి. సో ఎంత ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దీన్ని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకోండి, కొద్దిగా ప్రొసీజర్ మార్చేసుకొని తాగినా సరే నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఎలా తయారు చేశాను అనేది చూసేయండి. ఒక వీడియోలో చెప్పాను కదండి రాగి పేస్ట్ తయారు చేశానని. సో మిగిలిన రాగి పేస్ట్ను ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఆ పేస్ట్ను మరుసటి రోజు మరొక హెల్దీ డ్రింక్ తయారు చేయటం కోసము తీసి బౌల్లో వేసి మొత్తము గడ్డలు లేకుండా స్పూన్ తోటి బాగా కలిపేసి ఆ పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇక మిక్సీ జార్లో పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ గ్రేప్స్, ఖర్జూరము, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేసి మనకు బరువు తగ్గటానికి, కొలెస్ట్రాల్ రాకుండా ఉండటానికి, రోజంతా హుషారుగా ఉండటానికండి నేను చెప్పిన ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. సో శక్తి రావాలి కాబట్టి ఒక హాఫ్ కప్పు పాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను ఆల్రెడీ మనము ఒక బౌల్లో కలిపేసి ఉంచుకున్న, అంటే ఉండలు లేకుండా కలిపేసి ఉంచుకున్న ఈ రాగి పేస్ట్కు వేసేసుకొని మరొకసారి జార్లో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ను కూడా ఈ పేస్ట్లో కలిపేసుకొని మరొక పావు కప్పు పాలు వేసుకొని ఈ పేస్ట్నంతా బాగా కలిపేసుకోవాలి. అంటే రాగి పేస్ట్ అలాగే తయారు చేసుకొని ఉంచుకున్న పాలతో తయారు చేసుకొని ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ను కూడా వేసి బాగా కలిపేసుకొని ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి వేసుకున్న తర్వాత దీనికి మరింత రుచిని పెంచుకోవటం కోసము సన్నగా ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు, సన్నగా ముక్కలుగా కట్ చేసిన పిస్తా పప్పు వేసుకొని ఇక మరింత టేస్ట్ అలాగే హెల్తీగా ఉండటానికి ఒక స్పూను తేనెను కూడా వేసుకొని తాగటం వలన రోజంతా హుషారుగా ఉండటంతో పాటు ఐరన్, కాల్షియం అనేది మనకు వస్తుంది. మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి.
ఇక రోజంతా చలాకీగా కూడా ఉంటాము. పిల్లలకైతే శక్తి కూడా వస్తుంది, బలము పెరుగుతుంది. ఓకేనండి, చూశారు కదా ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దీంతో. సో మీరు కూడా తప్పకుండా ఎవ్రీడే, అందులో సమ్మర్లో మనకు ఐరన్ కాల్షియం పెరగటానికి, అలాగేనండి ఆడవారికి పీరియడ్స్ టైంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. క్రాంప్స్ అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ పట్టకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఈ హెల్దీ డ్రింక్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఈ రాగి డ్రింక్ మీరు కూడా తాగుతారనేసి, మీ డైట్లో చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఏదో ఒక ఐటెం తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.